అందరికీ జై భీమ్. ఈ సమాజం ఎటుపోతోంది? ఈ సమాజంలో ఇంకా ఇటువంటి పరిస్థితులు లేకపోతే ఇటువంటి ఘోరమైన సంఘటనల్ని ఎందుకు చూడాల్సి వస్తుందో నిజంగా అర్థం కాని పరిస్థితి. స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటా ఉన్నాం. దాదాపు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశం కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్ప స్థాయిలో ఉందని చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకుంటా ఉన్నాం. అయితే ఇంకా అనేక గ్రామాల్లో కానీ లేదా ప్రాంతాల్లో కానీ ఎక్కడ చూసినా కులాల పట్ల ఇలాంటి వివక్షితమైన దారుణమైన సంఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయో నిజంగా చాలా బాధాకరం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపు తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మల్లన్న స్వామి జాతరలో ఒక ఆడబిడ్డ తనకు పుట్టినటువంటి బిడ్డని ఏదైతే మల్లన్న స్వామి దగ్గరికి తీసుకెళ్ళి మేము మల్లన్న స్వామికి ఏదైతే మేము కృతజ్ఞతలు లేదా స్వామికి మొక్కులు తీర్చుకోవాలని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళిన క్రమంలో అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక చిన్న పిల్లని సైతం చూడకుండా అగ్రకులాలు చెందిన వ్యక్తులు నిర్దాక్షంగా తొక్కి చంపడం ఎంత దారుణమైన ఎంత ఘోరమైన సంఘటన అంటే చెప్పని పరిస్థితులు ఇలాంటివి. చిన్నపిల్లని చూడుకోకుండా వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళినటువంటి ఆ పాపతో సహా 4-5 మందిని దాడి చేయడము, నిర్దాక్ష్యం కొట్టడము. ఏంటి ఇలాంటి పరిస్థితులు అంటే నిజంగా లా అండ్ ఆర్డర్ ఏమైపోతా ఉంది? అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఘోరమైన సంఘటన జరిగినప్పటికీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ పట్ల ఈ రోజు కూడా ఎటువంటి శిక్షలు లేకోకుండా ఎటువంటి అరెస్టు లేకోకుండా చేయడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. మనుషుల్ని మనుషులుగా చూడలేని ఈ దేశం లేదా మనుషుల్ని ఒక పశువుల్లాగో లేకపోతే ఒక జంతువులాగా చూస్తున్నట్టు ఈ సమాజంలో మార్పు అసలు వస్తుందా లేకపోతే మార్పు రాదా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాం. ఏది ఏమైనా సరే ఆ చిన్నారి పట్ల జరిగినటువంటి సంఘటన తను చనిపోవడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తే తప్ప మరీ ముఖ్యం కఠినమైన చర్యలు ఉంటే తప్ప ఇలాంటివి జరగవు లేదా ఇలాంటివి ఆగవేమో అని చెప్పేసి బాధపడతా ఉన్నాం. నిజంగా ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి ఎక్కడో ఉన్నటువంటి ఇతర దేశాల్లో వెళ్ళి మన వాళ్ళు మన స్థాయిని మన చేస్తున్న పనుల్ని అక్కడ గొప్పగా చూపిస్తున్నట్టు ఇలాంటి క్రమంలో ఇలాంటి పిచ్చనా కొడుకులు ఇట్లా పిచ్చ చేష్టలు చేసి లేదా కులాల కుంపట్లో నలిగిపోతున్నటువంటి కొన్ని వర్గాలు ఇంకా ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా చాలామంది చెప్తూ ఉంటారు, మీకెందుకు అసలు రిజర్వేషన్లు, మీకెందుకు ఇలాంటి పరిస్థితులు అని చెప్తా ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఇలాంటి దౌర్భాగ్యమైన చెత్త పనులు చేస్తూ ఉంటే కులాలే లేకపోతే చట్టాలే లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో నిజంగా అర్థం కాని పరిస్థితి. దళితుల్లో ఒకప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం, దళితుల్లో గుడి బయట నిలబెట్టడం లేకపోతే ఇంటి లోపల రానికుండా చాలా సందర్భాల్లో చూసాం. దళితుల్లో అంటే ఎస్సీ ఎస్టీలకు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉండేది. అయితే ఈరోజు బీసీలకు కూడా ఇలాంటి కుల వివక్షత తప్పని పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం. ఏదేమైనా సరే ఈ యొక్క ఘటనని ఎస్సీ జనసంఘం పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఏది ఏమైనా ఆ యొక్క ఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.